శోభయమానంగా ముక్కోటి ఏకాదశి వేడుక, మొట్లపల్లి ఆలయాలలో ఉత్సవాలు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న సర్పంచ్ తులా మనోహర్రావు. ప్రత్యేక పూజలు ఆచరించిన సర్పంచ్ ఆలయ కమిటీ చైర్మన్ రవి. ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా మొట్లపల్లి గ్రామ ఆలయాలలో శోభయమానంగా జరిగాయి. గ్రామ సర్పంచ్ తులా మనోహర్రావు, ఆలయ కమిటీ చైర్మన్ దొమ్మటి రవి హనుమాన్ సమేత శివాలయంలో ప్రత్యేక పూజలు ఆచరించి శోభయాత్రతో శ్రీ సీతారామాలయం చేరుకున్నారు. లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్య స్వామి సమేత సీతారామాలయంలో వేద బ్రాహ్మణులు సతీష్ శర్మ ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణల మధ్య ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి దేవతామూర్తులను దర్శించుకున్నారు. సర్పంచ్ తులా మనోహర్రావు చేత అభిషేకం పూజా కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ సుమలత సదయ్యలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఉత్తర ద్వార దర్శనం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గోమాతను పూజించిన భక్తులు తరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు ఆర్ఐ నిహారిక, జిపిఓ స్వాతి, హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ग्रामे नाना गोत्रोच्च नाना उच्च क्षेमस्थैर धैर्य विजय अभयाजयिक ऐश्वर्यतो मुक्कोटि एकादशे वैकुंठ द्वार उत्तर द्वार पूजाख्यम कर्मवर्षे संगत्वेन कलश गणपति पूजाख्यम कर्मवर्षे संगत्वेन मंगले शिवे सर्वासागे कन्यात्मके देवी नारायण नमस्ते लक्ष्मी नारायणाभ्यां नमः उमाविष्णाभ्यां नमः वाणी दुर्गाभ्यां नमः श्रीरुद्राभ्यां नमः माताभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। मंगले शिवे सर्वसागे कन्यात्मके देवी नारायण नमोस्तुते। ओम तच्चंयोरावणिमे गातं विज्ञाय गातं विज्ञापदे देवी शस्त्रस्त्रा शस्त्रमाभ्यां उत्तिन्नवेचो चन्नो असुदे तदेवदे ओम शांति 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 नमो राधपदे नमो गणपदे नमो नमस्ते अस्त्रंबोधराय एकदन्ताय विघ्नविनाशिने योत्साय श्रीवर्तमूर्ते नमो नमः। मंगले शिवे सर्वसागे कन्यात्मके देवी नारायणे नमोस्तुते। श्री लक्ष्मी नारायणाभ्यां नमः। देवी नारायण नमोस्ते लक्ष्मी नारायणाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। लक्ष्मी नारायणाभ्यां नमः उमाविष्णाभ्यां नमः पाणि प्रगल्भाभ्यां नमः। सर्वेभ्यो महाजनेभ्यो ओम सर्वमंगले शिवे सर्वसागे शरण्यत्मके देवी नारायण नमोस्ते पत्रंगणे पत्न्यावदेव पत्रमच्चर्कत्र श्रीरंगे सिद्धवासत्रावे अचेव देवतायो मंगलं कोसवेन्द्राय महिरनात्रे चक्रार्ति धनुर्धाय सार्वभौमाय मंगलो मंगलं कोसवेन्द्राय महिरनात्रे चक्रार्ति धनुर्धाय सार्वभौमाय नो आंधकर्पूर मंगल नीराजराणि नमः। जय श्री राम।
ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం స్వామివారు ఈరోజు నిద్ర లేచిన తర్వాత దేవతలందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నట్టు ఉత్తర ద్వారం నుంచి మాత్రమే ప్రవేశం జరుగుతుంది. అట్లాంటి స్వామివారి యొక్క ఇవాళ దర్శనం మనం చేసుకోవడం మన యొక్క అదృష్టంగా భావించుకొని ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఇట్లాంటి కార్యక్రమంలో పాల్పంచుకోలేము. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా స్వామివారి మధ్య వేడుకొని మన గ్రామం, మన దేశము, రాష్ట్రం అన్నీ కూడా అభివృద్ధి పదంలో అందులో ఉండాలని చెప్పేసి మనందరం కూడా కష్టపడి ఇంత పెద్ద దేవాలయం నిర్మాణం చేస్తున్నాం. ఇది పెద్దపల్లి జిల్లాలోనే గోదేమల్లికార్జున స్వామి దేవాలయం తర్వాత పెద్ద దేవాలయం మన ముట్టపల్లి గ్రామంలో ఉన్నాం. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మనము సంవత్సరం వరకు పూర్తిగా దీని రూపురేఖలు మార్చుకొని ప్రతిరోజు ఒక నిత్యం ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటూ మీరందరూ సహకరిస్తే ప్రతి పౌర్ణమికి కూడా మనము ఇక్కడ మన దగ్గర మన ప్రాంతంలో కేవలం గూడెంగుట్టలో మాత్రమే సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి, ఎక్కడ లేవు. కాబట్టి మనం కనుక కొంచెం కష్టపడి ప్రచారం చేసుకోగలిగితే వ్రతాన్ని ప్రారంభం చేసుకుందాం మీ అందరి సహకారంతో. అట్లా చేసుకుంటే ఒకవేళ మంది బాగా అయిపోయి మంచిగా బాగా అవుతుందంటే నిత్యం కూడా నిత్య కళ్యాణం పంచదోరం లాగా మనం ఒక సంవత్సర కాలం కష్టపడితే తప్పకుండా దేవాలయము పెద్దపల్లి జిల్లాలో రూపురేఖలు మారుస్తుంది. మన దొరవారి మీద పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి భక్తుల సహకారం తప్పకుండా ఉండాలని చెప్పి వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. తర్వాత గోమాత తీసుకొచ్చినాం. గోమాతకు సాయి చరణం భవిష్య ఒకసారి అభిషేకం చేయండి. శాంతి 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 ఆదిత్యవర్ణం వస్తువారే సర్వాణి భాణి చిద్దిర నామంగ ఓం దాతారుమారే మంగళమణి మంగళమణి మంగళమణరే మంగళమణి ఉదితలిపరే మూషికవాయునకు మంగళమణి పాడరే మనకు కహిబదన సదనకు కాంతి మంగళం గిరిజత ప్రియతలయునకు దివ్య మంగళం కహిబదన సదనకు కాంతి మంగళం గిరిజ ₹1000 ఫోన్ పే పడుతుందా? ₹1000 ఉత్తాపురం
अपरणीयं तामन्नकपूर्वमङ्गलनीराजन दीपं दृश्यामि कंटिन्यू तन्नादुके प्रचोदयात् आंसांसाभ्यः परमांसादिवे तन्नो अंतःप्रजालीशार्थं ईश्वरं सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्त सदा शिवो जयो शंकर भगवान की जय शंकर भगवान की जय वंदनानि कामहरा दारिद्र्य हर सर्व संकट हर सर्व बाधा हर आदिव पाठं तप्यामि अस्ते झत्कं तस्मै जारिकस्नानं निजनं ओम तत्संजोरावणिवेः गातं भक्त्याय गातं क्योदे दैवे अस्त्रस्त्र तत्समादेभ्यः उज्जन्तगादभिच्चौ चन्द्रदे चन्द्रदे ओम शान्ति 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 सहस्रजेरुजापत्संगलो ओम शान्ति शान्ति शान्तिः आदिव पाठं तप्यामि अस्ते झत्कं प्रजारिकस्नानं कुंकुम विलेपनं दाटुकोंడి ధ్యానం తప్పేయామి ఆవాహనం తప్పమే దండం పెట్టుకోండి దుర్గావతారికి తిప్పులు పట్టు మీరు రండి ముఖ్య రామయ్య అలాగే దూరం ఇద్దరు చూడండి ఒకటి నోట్ బట్టి మంచిగా బెంక పెట్టాలి మీరు ఇద్దరు ఒక ఫోటో తీసు చేద్దాం చెప్పేసి మనసు పడితే जोरबोते ध्रुवा नेतृत्वा विजानीवाते विजामिषप्रे तारिश्लावत्तेजां जस्तेजरावा तेजां जरिष्यामा व्यात्वजार्तना आपदां हस्तारं दातारं सर्वपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो माङ्गल्ये शिवे सर्वासाधिके पादलड्डु दक्षिणजोरावणिमेः दैवे शस्त्रस्त्र अस्त्रमार्जेभ्यः उत्तमगावेशं अन्नादे दवदेर्घाभ्यः तत्वाक्षदास्वाद अभयविश्वस्ता अत्रांगो उज्जहेवेन्द्रो अद्भुतमयो दाशेजानः तन्नेनादिरुधे एता शान्ति शान्तिः गीता పెట్టినా పెట్టినా పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా ముట్టపల్లి గ్రామంలో సీతారామస్వామి ఆలయంలో ఈరోజు ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఆలయ కమిటీ చైర్మన్ రవి, పౌరోహితులు సతీషమ్మ, అలాగే వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాస్తవంగా ఇది చేసుకున్న ప్రతి భక్తునికి ఆ భగవంతుని ఆశీర్వాదం, కృప ఉంటుంది. వారు కోరుకునే కోరికలు
ఈడేస్తుందనే ఒక నమ్మకం ఎంతో కాలంగా కొనసాగుతూ వస్తుంది. దానిలో భాగంగానే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలపైన ఈ గ్రామం పైన ఉండాలని, మా నూతన పాలక వర్గంలో ఆధ్వర్యంలో ఈ గ్రామం పసిడి పంటలతో వర్ధిల్లాలని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. అన్ని విధాల ఈ గ్రామాభివృద్ధి చెంది ఈ గ్రామం ఆదర్శంగా నిలిచే విధంగా ఆ భగవంతుని కృప ఉండాలని కోరుకుంటున్నాను.